హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పుల్లట్లు అలాగే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఈ పుల్లట్లలోకి టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి, అలాగే టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి కనుక మీరు ఇలాగ చేసుకొని తింటే మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటాయి పుల్లట్లు. ముందుగా మనం పుల్లట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసేసుకోవాలి. అదే గ్లాస్తోని 1 గ్లాస్ వరకు మినప్పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బియ్యంని మినపప్పుని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేది వేసేసుకొని ఈ బియ్యంని మనం నీట్గా కడిగేసుకోవాలండి. నేనైతే కడిగేసుకున్న తర్వాత మళ్ళీ చూసేద్దాము. నేనైతే ఇక్కడ బియ్యంని మంచిగా కడిగేసుకున్నానండి. ఇట్లా కడిగేసుకున్న బియ్యంని మనము ఒక 10 గంటల వరకు పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే పిండి రుబ్బేసుకుంటాం అనుకుంటామో అప్పుడు 1 గంట ముందర 1 గుప్పెడు వరకు పోహా అటుకులు తీసుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్కి 1 గుప్పెడు పోహా అటుకులు అయితే సరిపోతాయండి. ఈ విధంగా తీసేసుకున్న అటుకుల్లోకి మనము వాటర్ వేసేసుకొని అటుకులను ముందుగా కడిగేసుకోవాలి. ఇట్లా కడిగేసుకున్న తర్వాత మనం ఈ అటుకుల్లోకి మళ్ళీ వాటర్ అనేది వేసేసుకొని ఈ అటుకులని మనం 1 గంట వరకు నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ మనకి బియ్యమున్న మినపప్పు కూడా మంచిగా నానిపోయింది. ఇట్లా నానబెట్టేసుకున్న బియ్యం మినపప్పును కూడా మనము మిక్సీలోకి వేసేసుకుందాము. ముందుగా మనము మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి గంట పాటు నానబెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి మనము వాటర్ కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసేసుకొని ఈ అటుకులను మనము మెత్తటి పేస్ట్ అయ్యే విధంగా మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, నేనైతే మెత్తటి పేస్ట్లా చేసుకున్నా. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న అటుకుల పేస్ట్ని మనము గిన్నెలోకి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము దోసపిండి ఇడ్లీ పిండి చేసేసుకునేటప్పుడు ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే పిండి అనేది పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు మనము అదే మిక్సీ జార్లోకి నానబెట్టి పెట్టుకున్న మినప్పప్పు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా మనం మిగిలిన పిండిని కూడా మిక్సీకి పట్టేసుకొని ఈ విధంగా గిన్నెలో పోసేసుకోవాలండి. నేనైతే మొత్తం పిండిని మిక్సీకి వేసేసుకున్న తర్వాత చూపిస్తా. పిండి అంతా పట్టేసుకున్న తర్వాత ఒకసారి మనము పిండిని మంచిగా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము పైన మూత పెట్టేసుకొని ఈ పిండిని మనము నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ అయితే మనకు పిండి అనేది చక్కగా సెట్ అయిపోయిందండి. మీకు చూపిస్తా చూడండి, మనకు పిండి అనేది ఎంత మంచిగా పొంగిపోయిందో. మంచిగా పొంగిపోయిందండి పిండి. ఇక్కడ మనకి పుల్లట్లకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఒక గిన్నెలోకి అవసరం ఉన్నంత పిండిని తీసేసుకొని పుల్లట్లు వేసుకోవచ్చు. అలాగే ఈ పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు పుల్లట్లు అనేది వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం పిండిని మాత్రమే వేరే గిన్నెలోకి వేసేసుకుంటా, మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు నాకు సరిపడినంత పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ పిండి అయితే కొంచెం చిక్కగా ఉందని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ వేసేసుకున్నా. మనకు పుల్లట్లకి పిండి అనేది దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండాలండి. అట్లా అయితేనే మనకు పుల్లట్లు చాలా బాగా వస్తాయి. ఇక్కడ మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత ఇందులోకి మనము పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలని కలుపుకుంటూ మనకి మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలండి. ఇక్కడ మనకు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా, వీటిని మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ టమాటాలు మనము కలిపేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, మనకు టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మూత తీసేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి ఇందులోకి. అలాగే ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి.
ఇందులో మనము టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీకి పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చల్లార్చి పెట్టుకున్న టమాటాలను సగం వరకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత చూసేద్దాము. చూడండి ఇక్కడ మనకి పచ్చడి అనేది మొత్తం నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మిగిలిన టమాటాలను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం పల్స్ మోడ్లో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే కనుక పచ్చడి అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగా వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పుల్లట్లలోకి ఇట్లా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడిని మనము వేరే గిన్నెలోకి వేసేసుకుందాము. ఇక్కడ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పుల్లట్లు అనేది వేసేసుకుందాము. ఇప్పుడు మనం పుల్లట్లు వేసుకోవడానికి స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకొని పెనం వేడి అయిపోయిన తర్వాత కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా అట్టులా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలండి. ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇంకో వైపుకు తిప్పేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి పుల్లట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పుల్లట్లని మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకు వేసి ఇచ్చినట్టయితే కొంచెం లావుగా వేసిస్తే మనకి పుల్లట్లు అనేది మెత్తగా చాలా బాగా వస్తాయి. ఓకే అండి, ఇదే విధంగా మిగిలిన పుల్లట్లు అనేది వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, ఫైనలీ ఇక్కడ మనకి పుల్లట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఈ పుల్లట్లనే మనము టమాటా పచ్చడి కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా పుల్లట్లు? ఒకవేళ తినకపోతే కనుక ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉందని అనుకోకుండా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి పుల్లట్లు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పుల్లట్లు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.